తమిళనాడులో నెలకొన్న రాజకీయ సందిగ్ధతకు డీఎండీకే అధినేత విజయకాంత్ తెరదించారు. 4 పార్టీల పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ కూటమితో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. సీట్లు పంపిణీ చేసుకున్న నేతలు విజయకాంత్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో విజయకాంత్తో దోస్తీ కోసం తహతహలాడిన డీఎంకే, బీజేపీ భంగపడ్డాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు తమిళ రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు కారణమవుతోందా? అన్నా డీఎంకే హవాకు విజయకాంత్ నేతృత్వంలోని కూటమి చెక్ పెడుతోందా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు ప్రధానంగా 2 కూటములు. ఒకటి అమ్మ నాయకత్వంలో ఉన్న ఏడీఎంకే కూటమి, 2 అన్న నాయకత్వంలో ఉన్న కరుణానిధి కూటమి. ఇప్పుడు ఈ అమ్మకు అన్నకు పోటీగా క్యాప్టెన్ వచ్చాడు. విజయకాంత్ మా సినిమా యాక్టర్గా ఉండి ఆయన క్యాప్టెన్గా పేరు. ఇప్పుడు క్యాప్టెన్స్ నాక్ ఏ రకంగా ఉంటుంది అని తమిళనాడు రాజకీయాలు ఎదురు చూస్తున్నాయి. ఈ డిఎండికేతో పాటు ఎండిఎంకే, ఇది వైగో నాయకత్వంలో ఉన్న పార్టీ, అలాగే సిపిఐ, సిపిఎం, బిఎస్కే దళిత్ పార్టీ. సో వీళ్ళంతా ఒక కాంబినేషన్గా ఒక థర్డ్ ఫ్రంట్గా, అంటే ఏడీఎంకే డిఎంకేలకు పోటీగా ఒక థర్డ్ ఫ్రంట్గా ఎమర్జ్ అయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ థర్డ్ ఫ్రంట్ ఇంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది క్వశ్చన్. అయితే డెఫినెట్గా ఒకటి డిఎంకే, అంటే అన్నా డిఎంకే తమిళనాడు రాజకీయాలకు ఉన్న చరిత్ర ఏంటంటే అన్నా డిఎంకే ఒకసారి 5 ఏళ్ళు, తర్వాత దానికి వ్యతిరేకంగా మళ్ళీ డిఎంకేకి ఒక 5 ఏళ్ళు, మళ్ళీ అన్నా డిఎంకేకి ఒక 5 ఏళ్ళు, ఇలా రొటేట్ అవుతుంటుంది పవర్ అన్నా డిఎంకేల మధ్య. ఈ మిత్రపక్షాలు కూడా అటు ఇటు మారుతుంటాయి. కానీ ఈసారి మాత్రం డిఎంకే అన్నా డిఎంకేను ఎదుర్కోగలుగుతుందా? 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటివరకు వస్తున్నటువంటి రాజకీయ వాతావరణం వార్తలు చూస్తే జయలలిత అంతటి తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కోవడం లేదు. ప్రభుత్వం పట్ల అక్కడో ఇక్కడ అసంతృప్తి ఉండొచ్చు, కానీ తక్షణం జయలలితను ఓడించాలి, జయలలిత అధికారంలోకి మళ్ళీ రావద్దు అనే ఒక ప్రజాగ్రహం మాత్రం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో లేదు. రెండోది, ఆ ఉన్న అసంతృప్తినైనా ఉపయోగించుకునే శక్తి డిఎంకేకి లేదు. ఎందుకంటే ఈ డిఎంకే కరుణానిధి దాదాపు వర్షాలు ముగించుకుంటున్నాడు, అంటే 100th బర్త్డే జరుపుకునే దశలో ఉన్నాడు. అందువల్ల ఆయన కొత్తగా వచ్చే రాజకీయాల నాయకత్వం వహించే పరిస్థితిలో లేడు. ఇక కొడుకులిద్దరికి మధ్య ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలం. కొడుకులిద్దరికి పడదు, కొడుకు తండ్రికి పడదు, ఎవరికి పడుతుందో తెలియదు. అందువల్ల ఒక పెద్ద లీడర్షిప్ క్రైసిస్ డిఎంకే ఎదుర్కొంటోంది. సరిగ్గా డిఎంకే ఈ పరిస్థితుల్లో అన్నా డిఎంకే ప్రభుత్వం పట్ల అసంతృప్తి చెందిన ప్రజలు ఎటుపోవాలి, ఒక కొత్త ఫ్రంట్ వస్తే దానికి ఏమైనా ఆదరణ ఉంటుందా అనేది. అయితే ఆ స్థాయిలో విజయకాంత్ నిజంగా కరుణానిధి, జయలలిత లాంటి టవరింగ్ పర్సనాలిటీస్ ముందు నిలబడగలుగుతాడా? మన ఆంధ్ర రాష్ట్రంలో చిరంజీవి లాగా ఒక వెలిగి ఆయన పవర్లోకి వస్తాడా అనే దశలో ఎంటర్ అయ్యాడు. కానీ ఆచరణలో నిరూపించబడలేదు, పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్కు నాయకుడిగా ఏ ప్రభావాన్ని చూపుతున్నారు అనేది క్వశ్చన్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే విజయకాంత్ను ఇప్పుడు ఈ అన్ని పార్టీలు, అంటే ఎండిఎంకే, లెఫ్ట్ పార్టీస్, బిఎస్కేలు కలిపి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ అని ఒక కూటమిగా ఏర్పడి ఇతను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే పని బీజేపీ చేయాలని ప్రయత్నించింది. అంటే విజయకాంత్ను ముందు పెట్టి బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించాలని ఒక పెద్ద ప్రయత్నం చేసింది. కానీ అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తున్నాడు. ఆ సమయంలో విజయకాంత్ నేను బీజేపీతో ఉండనని ప్రకటన చేయడం అదొక ప్రత్యేకత. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వైఖరి తీసుకుంటుంది అనేది మరొక వైఖరి. అందువల్ల డెఫినెట్గా తమిళనాడులో విజయకాంత్ నాయకత్వంలో ఏర్పడిన కూటమి ఒక టాకింగ్ పాయింట్గా మాత్రం ఉంటుంది. టాకింగ్ పాయింట్గా ఉన్నది కాస్త అదొక సేలబుల్ కమాడిటీగా ప్రజలకు కనబడుతుందా? అన్నా డిఎంకేను ఓడించి విజయకాంత్ను ముఖ్యమంత్రి చేయాలన్న స్థాయిలో రాజకీయ వాతావరణం ఉంటుందా అంటే ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. కానీ డెఫినెట్గా ప్రజలకు ఛాయిస్ 2 ఫ్రంట్లలో, ఒక వీరి మీద కోపం వస్తే వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకి కాకుండా ఈ ఇద్దరి మీద కోపం వస్తే ఇంకో 3వ కూడా ఉన్నాడు. ఏబి ఉండే, ఇప్పటికి ఏబిసి ఉంది, రేపు డి కూడా ఉంటే ఇంకా మంచిదే. అందువల్ల ఏబిసి ఉంది, రేపు డి కూడా బీజేపీ నాయకత్వంలో కూడా చిన్న చిత్కా పార్టీలను కూడగట్టుకుని బీజేపీ కూడా కూటమి ఏర్పాటు చేస్తుంది. సో 4 కూటములు చతుర్ముఖ పోటీ, ప్రజలకు ఛాయిస్ ఉంటుంది. సంతోషమే కదా, ప్రజలకు ఛాయిస్ ఉంటే. అంటే ఇంతవరకు ఏడీఎంకే మీద కోపం వస్తే డిఎంకే మీద కోపం వస్తే ఏడీఎంకే, ప్రజలకు ఇంకో దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు మరో 2 కూటములు ఏబీ కాదు సిడి కూడా ఉంటుంది అంటే సంతోషమే అది.